ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన స్థల పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన పగలంతా రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలిగింది గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలను బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోక తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం నాయన మమ్మల్ని సజ్జీలేఖలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈరోజంతా నాయన మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. మా పనిపాట్లో తోడుగొన్నారు, మా మార్గ మధ్యంలో మీరు తోడుగొని సహాయం ఇచ్చారు, కాపుదల పద్ధతిని ఇచ్చారు తండ్రి. అనేక ఆపదలను, ఇబ్బందులని, కష్టాల నుండి నష్టాలను తప్పించారు. అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి అయ్యా తండ్రి ప్రతి విషయంలో మీ సహాయం ఇచ్చారు, మీకు వందనాలు అయ్యా. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ తప్పిదం చేసి మిమ్మల్ని బాధపెట్టి గాయపరిచినది అయితే మమ్మల్ని క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి. అన్నడే ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా, ఎంతమంది వీటిలో ప్రార్థన సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన తండ్రి. వారి యొక్క మొర ఆలకించండి తండ్రి. అదేవిధంగా ప్రార్థన వసతి కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి. ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి ఆయన. నెమ్మదినివ్వండి తండ్రి. మీ ఆత్మతో నింపండి, శక్తితో నింపండి తండ్రి. రక్షణ అనుభవం లేని వీళ్ళకి రక్షణ భాగ్యాన్ని దయచేయండి. త్వరలో మీరు మా కొరకు రాబోతున్నారు కాబట్టి మీరు ఆకులు సిద్ధపడి అనించి జీవాన్ని పొందే భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి అయ్యా. అదేవిధంగా తండ్రి నాయన మరి ప్రతిదీ మీ చేతుల్లో పెట్టిన సహాయం అండి. ఎంతమంది రాత్రి ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలు మీరు తోడుగా వాళ్ళ చేతికి వస్తుంది గమ్యస్థానాన్ని క్షేమంగా చేయటకు సహాయం ఇవ్వండి ఆయన తండ్రి. మీ కృపల జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజు అంతట్లో మీరు చేసిన మేలు బట్టి మరొకసారి మీకు వందనాలు అయ్యా. ప్రతి విషయంలో మీ సహాయాన్ని ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు ఆయన తండ్రి. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడి సుఖమైన నిద్రను చురుకని మెలుకోండి. వేగని లేచి తండ్రి మిమ్మల్ని స్తుతించుకొని మాకు పరిపాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయన. మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామముపేట విని బతిమాలి కొనియాడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక. ఆమేన్. రాత్రి మాములన్ నీవేడు కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్ దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు. దేవ కావవే రాత్రి మాములన్, నీవే నేడు కాచినావు, నీకు స్తోత్రము.